హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే పూర్ణం బూరెలు, పూర్ణాలు అని పిలుస్తూ ఉంటాం కదా! ఇలా వేడి వేడి పూర్ణంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడైనా ట్రై చేశారా అనేది కమెంట్ చేయండి. మా పిల్లలు ఇలా తింటారు కానీ నేనైతే ట్రై చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే అంత నెయ్యి తినాలి అంటే ఏదోలా ఉంటుంది. మనకి పూర్ణాలు పర్ఫెక్ట్‌గా పగిలిపోకుండా రావాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. సో, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనము ఈ గ్లాస్ కొలతలతో అన్నీ తీసుకుంటాము కాబట్టి మెజరింగ్‌కి ఒక కప్పు పెట్టుకోండి. ఒక కప్పు మినపగుండ్లను తీసుకున్నాను. వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి 6 గంటలు మాక్సిమం నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఏంటి అంటే అదే గ్లాస్‌తో 1 గ్లాస్ వరకి ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇదేంటి ఇడ్లీ చేస్తున్నానా అనుకుంటున్నారు కదా! కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను చేసేది పూర్ణాలే. 2 గ్లాసుల వరకి వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. సేమ్ ఇది కూడా 6 అవర్స్ వరకే నానబెట్టుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్‌తో 1 గ్లాస్ వరకి శనగపప్పు తీసుకున్నాను. ఇది కూడా 2 గంటలు నానబెట్టుకోండి. ఫస్ట్ పప్పుని శుభ్రంగా కడిగి తర్వాత నానబెట్టుకోండి. మనకి 3 విజిల్స్‌లోనే శనగపప్పు ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా! పప్పు ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని స్ట్రైనర్‌లో వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి. పూర్ణం బూరెలు చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. పర్ఫెక్ట్‌గా వస్తాయా? పూర్ణం బయటికి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుందా అని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే పూర్ణాలు చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు. నెక్స్ట్ ఏంటి అంటే 1 గ్లాస్‌తో బియ్యం పిండి తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని కలిపిన విధంగా గట్టిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి 6 గంటల తర్వాత పప్పు బాగా నానిపోతుంది. దీన్ని మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మెత్తగా మెదగాలి అండ్ ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనము ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా! వాటర్ లేకుండా గట్టిగా పిండి ఈ పిండిలో కలుపుకోవాలి. అలాగే దీంతో పాటు ఇందాక బియ్యం పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా! మూడింటిని బాగా కలిసే విధంగా కలిపి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి మెజరింగ్ గ్లాస్ ఉంది కదా! దాంతో తురిమిన బెల్లంని 1 గ్లాస్ వరకి తీసుకున్నాను. మీకు స్వీట్‌నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ కప్ వరకి బెల్లంని యాడ్ చేసుకోండి. మనకి బెల్లం పాకం రావాల్సిన పని లేదు. కరిగిపోతే చాలు. తర్వాత ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ ఎందుకు అంటే మంచి ఫ్లేవర్‌ని తీసుకొస్తుంది పూర్ణాలకి. ఈ పూర్ణాలని శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేస్తారు. బెల్లం కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పుని బాగా కలుపుకోవాలి. ఇలా యాడ్ చేశాక మనం కలుపుతూనే ఉండాలి దగ్గర పడేంత వరకు. లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం బెల్లంతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల శక్తిని అందిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక్కొక్కటి ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపప్పుని తీసుకోవడం వల్ల ఏంటి అంటే ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటిని మనం స్నాక్స్‌గా తీసుకోవచ్చు లేదా బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా పిండిలో కోట్ చేసి అంటే స్పూన్‌తో కానీ, చేత్తో కానీ వేసినా కూడా మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. నూనె బాగా కాగి ఉండాలి. అంటే ముందుగానే ఆయిల్‌ని హైలో పెట్టి వేడైన తర్వాత సిమ్‌లో పెట్టి వేసుకోండి. లేదంటే పూర్ణం బూరెలు నల్లగా అయిపోతాయి. పూర్ణం ఉండలు చేసేటప్పుడు అవి పగలకుండా ఉండాలి. అలాగే పూర్ణాలు వేసేటప్పుడు కూడా వాటిని తిరగేస్తూ వేయించాలి. అప్పుడే మనకి అవి సమానంగా వేగుతాయి. పూర్ణాలు మంచి ఫ్లేవర్‌తో రావాలి అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిని ఎప్పుడు యాడ్ చేయాలి అంటే శనగపప్పు ఉడికిన తర్వాత బెల్లం లో కరిగిస్తాం కదా! ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు. శ్రావణ మాసం పురస్కరించుకొని మహిళలు లక్ష్మీదేవిని పూజించి తమ శక్తి కొద్దీ నైవేద్యాలు సమర్పిస్తారు. వాటిలో పూర్ణం బూరెలు తప్పకుండా ఉంటాయి. మా చిన్నప్పుడు ఏంటి అంటే, మనం సంక్రాంతి వస్తేనే సకినాలు చేసుకుంటాము. అలాగే శ్రావణ మాసం వస్తేనే పూర్ణాలు తింటాము అని పండగలొస్తున్నాయి అంటే ఒక ఎక్సైట్‌మెంట్ ఉండేది. ఇప్పుడు అలా గాదు. ఇప్పుడున్న పిల్లలేంటి అంటే ఏదైనా తినాలనిపిస్తుంది అంటే వెంటనే చేసి పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఈ పండగకి ఇదే చేసుకోవాలి పిండి వంటలు అని మనకున్న ఎక్సైట్‌మెంట్ అయితే ఇప్పుడున్న పిల్లలకి లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకుంటాం కదా అన్న ఫీల్‌లో ఉంటారు.
చూసారు కదా! ఇది ఇవాల్టి మన వీడియో. బయట క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్‌గా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇవే కొలతలతో ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. మన ఛానల్‌ని అండ్ నా వాయిస్‌ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.